తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో తన క్యూట్ మాటలతో ఆ మిల్కీ బ్యూటీతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. మనకి మన లవ్ మీద ఉన్న ఫీలింగ్ కన్నా మా ఇంట్లో వాళ్ళకి మా క్యాస్ట్ మీద ఉన్న ఫీలింగే ఎక్కువ. ఐఎమ్ సారీ హరి అని వెళ్ళిపోయిందని మళ్ళీ వెనక్కి వచ్చి ఈ బాధలో నువ్వేం మంద అలవాటు చేసుకోకే అంట. అప్పటికి ముందు నుంచే రామ్ గారు అంటే ఇష్టం. నాకు దేవదాస్ సో లవ్ మీద మీ ఒపీనియన్. సో ఫస్ట్ కిస్. ఓయ్యో ఓకే ఫస్ట్ కిస్సా. సీరియల్ యాక్టర్స్లో మెయిల్లో మీ క్రష్ ఎవరు? ఉన్నాడు ఒక అబ్బాయి. మోస్ట్ ఫేమస్ పర్సన్ ఇన్ యువర్ ఫోన్? రామ్దే ఉంది. ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టా. వచ్చిందా? బ్లాక్ చేస్తాడు. ఎవరికి తెలియని టాలెంట్ ఏంటి సత్య గారు? ఇప్పుడు ఒక 7 hours పడుకున్నా అనుకోండి, లెగిసి మళ్ళీ 5 minutes వరకు మళ్ళీ పడుకుంటా. టాలెంటా? బయట చూస్తే అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్, బాయ్స్కి ఏమో సత్య సత్య అని అంటారు, కానీ విలన్ క్యారెక్టర్స్ అసలు డైరెక్టర్ మనసు ఎలా వస్తుంది? అంతే. ఎప్పుడే మీరు ఇది ఆలోచించారా? కానీ అదే బెస్ట్ తెలుసా, నాకు లవ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం అంత రాదు. అంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ రొమాంటిక్ సీన్స్. అబ్బా నేను రీల్స్ చూపించిన ఆన్ స్క్రీన్ రొమాంటిక్ లేదు. నేను తొందరపడక సుందరవదనాలో కూడా హగ్ చేసుకోవడానికి ఎన్నిసేపు అడిగాడు తెలుసా, సీన్కి కావాలి సీన్కి కావాలి సీన్. నేను చేసుకోను, నాకు అవ్వదు. ఇంతే మాట్లాడుతాను, నాకు అవ్వదు. మీరు ఒకవేళ గమనించుంటే అలాంటి సీన్స్ నా ఫేస్ మొత్తం బ్లాంక్ అయిపోద్ది. అయ్యో, మరి అంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారే ఇన్స్టా రీల్స్లో. అది అంటే సాంగ్స్కి ఎవరైనా అబ్బాయిలు ఉంటే నా వల్ల అవ్వదు. అంటే నాకు భయం వేస్తుంది అది చూడంగానే. అది యాక్టింగ్ అని నాకు తెలుసు, కానీ ఫేస్ బ్లాంక్ అయిపోతుంది అది అక్కడ. ఎవరైనా ఊహించుకొని కెమెరా ముంచాలంటే ఓకే చేస్తా. అలా ఎవరిని ఊహించుకొని చేస్తారో చెప్పనా? తెలుసు అందరికి, రామే కదా. అమ్మో ఎక్సైటెడ్ కదా. కాదు, నాకు డౌట్ ఏంటంటే ఆ టైంలో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే రామ్ గారు నాకు తెలియదు యాక్చువల్లీ. ఛానల్ అందరికీ తెలుసు. యాక్చువల్లీ సన్నీకి థ్యాంక్స్ చెప్పాలి. సన్నీ అసలు ఛానల్ కూడా తెలియదు నేను స్టేజ్ మీదకి వెళ్తున్నాను. ఓకే. సో నాకు రామ్ వస్తున్నట్టు రెడ్ ప్రమోషన్స్ అవుతున్నాయి అనుకుంటే నాకు తెలీదు. యాక్చువల్లీ ఆ రోజు షూట్ ఉండేది, క్యాన్సిల్ అయింది. అప్పటికప్పుడు నేను ఈవెంట్కి వెళ్ళా. నాకు రామ్ వస్తున్నాడని తెలియదు. అందరూ సత్య నీకు ఒక సర్ప్రైజ్ ఉంది సాయంత్రం అంటున్నారు. నాకేం సర్ప్రైజ్ ఉంది, మీరేమి ఇస్తారు నాకు సర్ప్రైజ్ అనుకున్నా. చూస్తే మేము అటువైపు వెళ్ళలేదు యాక్చువల్లీ గ్రౌండ్లో. సో నాకు తెలీదు రెడ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయని కూడా. తర్వాత సన్నీ వచ్చి నీకు మీ వాడు వస్తున్నాడంటే మావాడు ఎవరు కన్నా. సో తర్వాత అందరు కూర్చున్నప్పుడు కింద నాకు తెలీదు పైకి పిలుస్తాడని. నేనే షాక్ అయ్యాను, నన్ను పిలిచాడేంటి అనుకున్నా. పైకి వెళ్ళే లోపల రామే గుర్తుపట్టాడు యాక్చువల్లీ. అంటే 5 years బ్యాక్ చూసాడు. November 17, 2015 కలిసాను నేను తన్ని. మూవీ చేసినట్టున్నారు కదా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. యాక్చువల్లీ సిస్టర్కి అడిగారు, మీరు నాకు సినిమా ఇవ్వకపోయినా పర్లా నాకు వద్దు. నేను అదే చెప్పిన డైరెక్టర్ ఉన్నారు కదా కిషోర్ తిరుమల గారు, అనిపించా నీకేమన్నా సినిమా పోగొట్టుకుంటా అంటే పర్లేదు, నాకు ఎవరు సిస్టర్ అని పిలిచినా ఓకే, కానీ రామ్ అయితే వద్దు. ఓకే, మరి ఇద్దరు సీన్స్ ఉన్నాయి కదా, అంటే అప్పుడు మీరు యాక్ట్ చేసారా అలా చూస్తూ ఉండిపోయారా? నాకు లిటరల్గా నన్ను చూస్తే తన్ని నాకు మొత్తం ఆ రోజు లంగావని వేసుకున్నాను కాబట్టి సరిపోయింది. అతను అక్కడే కూర్చొని చూస్తున్నాడు నన్ను, నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు చూస్తున్నాడు. ఎట్లయినా పొగిడించుకోవాలని చెప్పి సింగిల్ టేక్లో చేస్తాను అన్ని. ఏదో ఒకసారి చెప్పండి డైలాగ్, సింగిల్ టేక్లో ఎలా చేస్తారు? మనకి మన లవ్ మీద ఉన్న ఫీలింగ్ కన్నా మా ఇంట్లో వాళ్ళకి మా క్యాస్ట్ మీద ఉన్న ఫీలింగే ఎక్కువ. ఐఎమ్ సారీ హరి అని వెళ్ళిపోయిందని మళ్ళీ వెనక్కి వచ్చి ఈ బాధలో నువ్వేం మంద అలవాటు చేసుకోకే అంట. ఓకే. ఐ వాజ్ జస్ట్ 17 years అట్ టైం. అప్పటికి ముందు నుంచే రామ్ గారు అంటే ఇష్టం. నాకు దేవదాస్ నుంచి ఇష్టం. అంటే ఏంటి అంత తెలీదు, టీవీలో చూసాను నచ్చాడు అంతే. ఇఫ్ ఇన్ కేస్ రియల్ లైఫ్లో అంటే రామ్ లాని ఒక చాక్లెట్ బాయ్, ఒక రామ్ లాగా ఎవరు ఉండరు. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే, ఇప్పుడు ఈ మధ్య చూసారు కదా హీరోస్ అందరూ కూడా కొంచెం వాళ్ళలాగా సిమిలర్గా ఉంటున్న వాళ్ళు చాలామంది వస్తున్నారు. అంటే మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారులా అలా ఇఫ్ ఇన్ కేస్ రామ్ గారిలో ఎవరైనా
ఉండి లైవ్ లో వచ్చి సేమ్ అలానే ఉండి ప్రపోజ్ చేస్తే రియల్ రామ్ లైఫ్ కాదు కదా, కష్టం అండి అతన్ని అతను తీసుకురావడం చాలా కష్టం. మరి ఆన్ స్టేజ్ మీద చెప్పారు కదా మీకోసం ఒక బుక్ రెడీ నేను చేశాను. యాక్చువల్లీ రాశాను. మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అంటే షిల్ మేక్ ఫన్ అవుట్ ఆఫ్ మీ. నేను ఇంకా ఇంకొకటి కూడా చెప్పలేదు. యాక్చువల్లీ ఏంటంటే దెబ్బ తగులుతుంది కదా, బ్లడ్ తీసి వేస్ట్ అవ్వకూడదని చెప్పి A4 షీట్ మీద రామన్ రాసేదాన్ని. ఇంత పేపర్స్ కలెక్ట్ చేసా. మమ్మీ ఏంటి మీ బ్లడ్ తో? నాకు అది స్మెల్ వస్తుందని కూడా తెలీదు. బ్లడ్ అన్ని రోజులు పేపర్ మీద ఉంటే స్మెల్ వస్తుందని తెలీదు. ఒక రోజు స్కూల్కి వెళ్ళిన తర్వాత మమ్మీ సర్దుతుంది, ఏంటి స్మెల్ వస్తుంది రూమ్ నుంచి అని. నా అల్మారీ తీస్తే ఇన్ని పేపర్లు ఉన్నాయి. ఆ రోజు లిటరల్గా మమ్మీ తిట్టింది, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఓ మై గాడ్. సో రామ్ గారు అంటే ఎందుకు అంత ఇష్టం అంటే ఎక్స్పెషల్లీ అంటే చూసి లైక్ చేశారు దేవదాస్ ఫిలిం నుంచి. అంటే ఆయన గురించి నాకు ఏం తెలుసు ఇష్టపడడానికి, నేను చూసి నచ్చాడండి. చూసి నచ్చారు అంతే. ఓ మై గాడ్. నాకు బేసిక్లీ ఎవరైనా నచ్చడం చాలా లిమిటెడ్. నాకు అంటారు అంతే ఈజీగా నచ్చారు. ఎందుకని? చిన్నప్పటి నుంచి అంటే నచ్చే క్వాలిటీస్ ఉండాలి అంటే అవతల వ్యక్తికి ఏం ఉండాలో తెలీదు, అట్లా నచ్చాలంతే. రామ్ గారు అంటే ఓకే, పర్సనల్ లైఫ్లో ఎవరో కొంతమంది అయినా నచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్. మీకు ఇష్టమైన పర్సన్స్ ఉండేటప్పుడు ఎప్పుడైనా సరే తనని ఇంప్రెస్ చేయడానికైనా లేదు అంటే వాళ్ళ అటెన్షన్ మీ పైన ఉండడం కోసం అయినా సరే బాగా రెడీ అయిన సందర్భం ఏదైనా ఉందా? లేదు అంటే పలానా పర్సన్ వస్తున్నారు అంటే పర్సన్ నేమ్ రివీల్ చేయక్కర్లేదు, ఓకేనా? సో వాళ్ళు ఇలా వస్తున్నారు, సో వాళ్ళ కోసం వాళ్ళ అటెన్షన్ నా మీద ఉండాలి అని రెడీ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను బేసిక్లీ అటెన్షన్ ఉండాలి అంటే రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో పిచ్చి పని చేస్తా, వాళ్ళ అటెన్షన్ నా మీదే ఉంటుంది. అలా ఎప్పుడైనా చేశారా? చాలా సార్లు చేసా. వాళ్ళ అటెన్షన్ క్రాప్ చేసి పిచ్చి పనులు ఏదైనా ఒక సందర్భం షేర్ చేసుకోండి. ఏదైనా పడేయడము లేదన్నా ఏదో ఒక ఆ మూమెంట్లో ఏమనిపిస్తే ఏదో ఒకటి చేస్తా. అది పక్కన వాళ్ళు పక్క అందరు నన్నే చూస్తారు. ఆ పర్సన్ ఒకటే కదా, అందరు చూస్తారు నన్ను. కొంచెం క్రేజీ. మోస్ట్ ఫేమస్ పర్సన్ ఇన్ యువర్ ఫోన్ సెలబ్రిటీ అండ్ రంగంలో విలన్ ఉన్నాడు కదా, అజ్మల్ అమీర్. ఈజ్ మై ఫ్రెండ్. ఓకే, ఫ్రమ్ 4 years ఫ్రెండ్. సో ది బిగ్గెస్ట్ సెలబ్రిటీ కాంటాక్ట్ ఎవరిది ఉంది? రామ్దే ఉంది. కానీ ఏమైంది తెలుసా, అమ్మో కోచ్ చంపేస్తారు నన్ను. నేను ఎక్కడి నుంచో ఇండస్ట్రీలోనే అన్న పేరు నేను రివీల్ చేసి చంపేస్తారు. రాఖీ కట్టానని చెప్పి నాకేం గిఫ్ట్ అక్కర్లేదు అన్న అంటే నీకు కావాల్సిన గిఫ్ట్ నేను ఇస్తానని రామ్ నెంబర్ ఇస్తాడు. అది ఒరిజినల్ నెంబర్ కాదని చెప్పి ట్రూ కాలర్లో చెక్ చేసి, ఆ జీమెయిల్ చెక్ చేసి అన్నీ చెక్ చేసి ఒరిజినల్లే. నాకు అక్క దిస్ ఇస్ లైక్ లాంగ్ బ్యాక్, లైక్ ఒక 5 years ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టా. వచ్చిందా? బ్లాక్ చేస్తాడు. అప్పుడు ఈవెంట్ అవ్వలేదేమో, కలవలేదు అప్పటికి నేను రామ్ ఇంకా కలవలేదు. ఇది ఎలాగైనా సరే ఇన్స్టాలో ట్విట్టర్లో ట్యాగ్ చేయండి ప్లీజ్. అయ్యో నో, రామ్కి నేను ఐ లవ్ యూ చూసాడు, బ్లూ టిక్స్ పడ్డాయి, ఓకే బ్లాక్ చేస్తాడు. ఓకే, నేను రోజు చూసుకునేదాన్ని, అయ్యో ఆన్లైన్ కూడా కనిపించట్లేదు, అనవసరంగా మెసేజ్ పెట్టాను నేను, కనీసం ఆన్లైన్ చూసుకున్నాను, ఓకే రామ్ ఆన్లైన్లో ఉన్నాడని చూసుకుంటాను కదా. బ్లాక్ చేసేసాడు సత్య గారు. ఓకే ఓకే, సో అప్పుడు రియలైజ్ అయ్యారా రే అనవసరంగా? అప్పటి నుంచి ఎవరికి చెప్పకూడదు మనమే ఫస్ట్ అనుకుని అప్పుడు ఫిక్స్ అయ్యి.